జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లోని 32 శాసనసభ స్థానాలకు మరో 5 లోక్సభ స్థానాలకు అందులో ఒకటి తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో జాబితాను విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకు 64 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. జనసేనాని పార్లమెంట్ అభ్యర్థులుగా అరకు నుంచి పంగి రాజారావు, మచిలీపట్నం నుంచి బండ్రెడ్డి రాము, రాజంపేట నుంచి సయ్యద్ చాంద్, శ్రీకాకుళం నుంచి మెట్టె రామారావు, సికింద్రాబాద్ నుంచి నేమూరి శంకర్ గౌడ్. అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు చూస్తే ఇచ్చాపురం నుంచి దాసరి రాజు, పాతపట్నం నుంచి గేదెల చైతన్య, ఆముదాల వలస నుంచి రామ్మోహన్, మూడుగుల నుంచి జి సన్యాసి నాయుడు, పెందుర్తి నుంచి చింతలపూడి వెంకటరామయ్య, చోడవరం నుంచి పివిఎస్ఎన్ రాజు, అనకపల్లి నుంచి పరుచూరి భాస్కర్ రావు, కాకినాడ రూరల్ నుంచి పతం నానాజీ, రాజానగరం నుంచి రాయపురెడ్డి ప్రసాద్, రాజమండ్రి అర్బన్ నుంచి అత్తి సత్యనారాయణ, దెంతలూరు నుంచి ఘంటసాల వెంకటలక్ష్మి, నర్సాపురం నుండి బొమ్మడి నాయకర్, నిడదవోలు నుంచి అటికల రమ్యశ్రీ, తణుకు నుంచి పసుపులేటి రామారావు, ఆచంట నుంచి జవ్వాది వెంకట విజయరాం, చింతలపూర్ నుంచి మేకల ఈశ్వరమ్మ, అవనిగడ్డ నుంచి మొత్తంశెట్టి కృష్ణారావు, పెడన నుంచి అంకెం లక్ష్మీ శ్రీనివాస్, కైకలూరు నుంచి బీవీరావు, విజయవాడ పశ్చిమ నుంచి పోతిన వెంకట మహేష్, విజయవాడ తూర్పు నుంచి బత్తెన రాము, గిద్దలూరు నుంచి షేక్ రియాజ్, కోవూరు నుంచి టి రాఘవయ్య, అనంతపురం అర్బన్ నుంచి డాక్టర్ కె రాజగోపాల్, కడప నుంచి సుంకర శ్రీనివాస్, రాయచోటు నుంచి ఎస్కే హాసన్ బాషా, దర్శి నుంచి బోటుకు రమేష్, ఎమ్మిగనూరు నుంచి రేఖా గౌడ్, పాణ్యం నుంచి చింతా సురేష్, నందికొట్కూరు నుంచి అన్నపురెడ్డి బాలవెంకట్, తంబల్లపల్లి నుంచి విశ్వం ప్రభాకర్ రెడ్డి, పలమనేరు నుంచి చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ జనసేన అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మనోహర్ పారికర్ అసమాన నాయకుడని, నిజమైన దేశభక్తుడని కొనియాడారు. తిరుగులేని పరిపాలకుడిగా అందరి అభిమానం సంపాదించుకోవడం పారికర్కే సాధ్యమైందని అన్నారు. ఆధునిక గోవా నిర్మాతగా పారికర్ను అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 20 నుంచి ఆమె ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మించిన తాత్కాలిక భవనంలో రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు విభజన జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే నెల 3న ప్రధాన న్యాయమూర్తి సహా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసులో నిర్వహిస్తున్న హైకోర్టును సిటీ కోర్టు భవనంగా నిర్మించిన నేలపాడుకు తరలించారు. విశాఖ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరభేరీ మోగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వేదికగా రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి లేని పరిపాలన అందిస్తామన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. నెల రోజులు ఓపిక పట్టండి, రాజన్న రాజ్యాన్ని జగనన్న పాలనలో చూస్తారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 12 గంటలకు అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో ఎన్నికల సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కడప జిల్లా రాయచోడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 6 నెలల్లో కాళేశ్వరం పూర్తి చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభలో 20 ఏళ్ల క్రితం తెలంగాణ తెస్తామంటే అవహేళన చేసిన నాయకులు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చూసి తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. యావత్ భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ స్టేట్ నెంబర్ 1గా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 5గురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవితతో పాటు మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి నగేష్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్లను కేసీఆర్ ఫైనల్ చేశారు. వెంటనే ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 123 మందితో జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. విశాఖ ఉత్తర అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకే మళ్లీ అవకాశం కల్పించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత బీజేపీ ఈ జాబితాను విడుదల చేసింది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.
15 మందితో కూడిన రెండో జాబితాను పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఇప్పటికే తొలి జాబితాలో 126 మంది అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం రెండో జాబితాలో మరో 15 మందికి చోటు కల్పించింది. దీంతో ఇప్పటి వరకు 141 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా 34 స్థానాలకు టీడీపీ బరిలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జనసేన, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ తెలిపారు. ఆంధ్ర రాజకీయాల్లో మార్పు పవన్తోనే సాధ్యమని అన్నారు. పవన్ వెంటే ఉంటాం, ఆయనకే మద్దతు ఇస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కోసం బీఎస్పీ అధినేత్రి మాయావతి రానున్నారని వీర్ సింగ్ తెలిపారు. మాయావతి 3వ తారీఖున అమలాపురం, 4న తిరుపతి, హైదరాబాద్ సభలో పాల్గొననున్నారు. జనసేనతో బీఎస్పీ కలవడం సంతోషంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2019లో బీఎస్పీతో జనసేన పొత్తు బలం చేకూరుస్తుందని భావిస్తున్నానని తెలిపారు. మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. తెలంగాణ వస్తే దళితుణ్ణి సీఎం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు దళితుణ్ణి సీఎం చేయలేకపోయారో అన్నారు. రాజకీయాలు ప్రజలను కాపాడేలా ఉండాలే కానీ భయపెట్టేలా ఉండకూడదని పవన్ చెప్పారు. పొత్తుల్లో భాగంగా బీఎస్పీకి 3 పార్లమెంటు స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించామన్నారు. తిరుపతి, బాపట్ల, చిత్తూరు పార్లమెంటు స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో నిలుస్తారని తెలిపారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ జేడీకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జేడీతో పాటు ఆయన తోడలుడు రాజగోపాల్ జనసేనలో చేరారు. జేడీతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 2014లోనే జనసేనతో కలిసి పనిచేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికీ నిజమైందని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. మంచి పాలన అంటే ఎలా ఉండబోతుందో చూపిస్తామని చెప్పారు. సమాజంలో, రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారని తెలిపారు. ఈ రోజు నుంచి తాను కూడా జన సైనికుడినేనని జేడీ చెప్పారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు జనసేన పార్టీలో చేరారు. వారిని జనసేన నేత రావెల కిషోర్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ విజయం దిశగా కృషి చేస్తామని కార్యకర్తలు హామీ ఇచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తన పేరును ఖరారు చేసినందుకు వైసీపీ నేత అంబటి రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23న తన నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అధికార ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై ఆయన పలు అనుమానాలను వ్యక్తపరిచారు. టీడీపీ ఎవరి కోసం ఎదురు చూస్తుందని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో వివేకా సోదరులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. మరోసారి సిట్ అధికారులు వివేకా ఇంటిని పరిశీలించారు. వివేక కూతురు, అల్లుడు, బావమరిదిని కూడా విచారణ జరిపారు. వివేకారెడ్డి పిఏతో పాటు అనుచరుడైన గంగిరెడ్డిని కూడా పోలీసులు విచారించారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కారణాలు వైసీపీ అధినేత జగన్ కు తెలుసునని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డికి అర్ధరాత్రి 1:30కు మెసేజ్ వచ్చిందని, అది ఒక మహిళ నుంచి మెసేజ్ వచ్చిందని రామయ్య అన్నారు. మీ కూతురు వలన మా జీవితం నాశనమైంది, దానికి తగిన శిక్ష అనుభవిస్తామని ఆ మెసేజ్లో ఉన్నట్లుగా రామయ్య పేర్కొన్నారు. అనంతపురం కరిదిలో టీడీపీ ప్రచారం జోరందుకుంది. అభ్యర్థి వెంకటప్రసాద్ గ్రామంలోని ఇంటింటికి తిరిగి టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు ఆయన వివరించారు. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెంకటప్రసాద్ తెలిపారు. జనసేన, వామపక్షాల మధ్య సీట్ల కేటాయింపు పూర్తయింది. సుదీర్ఘ చర్చల అనంతరం వామపక్షాలు జనసేనతో పొత్తుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. సిపిఐ, సిపిఎంకు చెరో 7 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు జనసేన అధినేత పవన్ కేటాయించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా తాజాగా టీపీసీసీ ఎస్సీసెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు సర్పంచ్లు, జెడ్పీటీసీలను పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. కాంగ్రెస్, బీజేపీని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల పెత్తనమే నడవాలన్నారు. కేంద్రం చేసే పనులు కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు శాసించాలన్నారు. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలన్నారు.
దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలని, దేశానికి మనం దిక్సూచి కావాలని కేసీఆర్ చెప్పారు. జనసేన పార్టీలో ఏపీ గంటా శ్రీనివాసరావు బంధువు ప్రముఖ వ్యాపారవేత్త పరుచూరి భాస్కర్రావు చేరారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో భాస్కర్రావు పనిచేశారు. పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రక్త చరిత్ర అని, హత్య రాజకీయాలు ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. గతంలో కూడా ఒక పథకం ప్రకారం హత్య రాజకీయాలు నడిచిన చరిత్ర చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. సివిజిల్ యాప్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుందని రాష్ట్ర అదనపు ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. వెల్గపూడి తాత్కాలిక సచివాలయం నుంచి ఆయన 13 జిల్లాల రెవెన్యూ నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే విధానాలకు పాల్పడే ఘటనలు ఫోటోలు, వీడియోలు తీసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీటిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.